తెలుసుకుందాం. ఓకేనమ్మా, చూడండి ఈ వృద్ధి సంధి సూత్రం ఏంటంటే కనుక అకారానికి ఏ ఐలు పరమైనప్పుడు ఐకారము, ఓ అవులు పరమైనప్పుడు ఔకారము, రూరులు పరమైనప్పుడు ఆర్ అనేది ఏకాదేశమగునని చెప్పేసి చెప్పడం జరిగింది సూత్రంలో. చూడండి అమ్మ, ఇక్కడ అకారానికి ఏ గాని ఐ గాని పరమైనప్పుడు ఏమొస్తుందన్నాడు? ఐకారం అనేది రావడం జరుగుతుంది అన్నాడు. అదే విధంగా అకారానికి ఓ అవులు పరమైనప్పుడు ఔకారం అనేది రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ అదే విధంగా అకారానికి రు గాని అరువు గాని పరమైనప్పుడు ఆర్ అనేది ఆదేశంగా రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. చూడమ్మా, బోనా ప్లస్ ఏకాని ఉంది. ఇక్కడ చూడండి, పూర్వపదంలో నాలోనేమో ఆ ఉంది, ఇటుపక్కేమో ఏ ఉంది. చూడండి, అకారానికి ఏ అనేది పరమైంది. సో అప్పుడు ఏమొస్తుంది అన్నాడు? ఐకారం అనేది రావడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, బోనా ప్లస్ ఏక ఈజ్ ఈక్వల్ టు బోనైక. ఇంకా చూడమ్మా, నై అనేది ఐ అనేది నైలో ఉంది, ఉందా లేదా? అదే విధంగా రెండవ ఉదాహరణ చూడండి, ఏక ప్లస్ ఏకాలు ఉంది, కాలోనేమో ఆ ఉంది, ఇటుపక్క ఏ ఉంది. ఈ రెండింటినీ కూడా ఇటు తీసుకురండి. అకారానికి ఏ పరమైంది. సో ఏమవుతున్నాడు? ఐకారం రావడం జరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. ఇక్కడ చూడండి, ఏకైక కైలో ఉంది ఐ అనేది. మూడవ ఉదాహరణ చూడండి, పరిశీలించినట్లయితే కనుక వన ప్లస్ ఓషధి అని ఉంది, నాలో చూడమ్మా ఆ అనేది ఉంది, ఇటుపక్క ఓ అనేది ఉంది. ఈ రెండింటినీ కూడా ఇటు తీసుకునే ఉదాహరణలోకి అకారానికి ఓ అనేది పరమైంది. ఓ అనేది పరమైతే ఏమొస్తుంది అన్నాడు? ఔ అనేది రావడం జరుగుతుందని చెప్పాడు. చూడండి, వన ప్లస్ ఓషధి ఈజ్ ఈక్వల్ టు వన ఔషధి. ఇదిగో నవ్వులో ఉంది ఔ అనేది. ఓకేనమ్మా, అదే విధంగా వ్యాకరణ పరిభాషలో ఐ ఔలను ఒక పేరుతో పిలవడం జరుగుతుంది. ఈ ఐ ఔలకు వృత్తులు అని పేరు. ఏమని పేరు? వృత్తులు అని పేరు ఉన్నది.